హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతూస్ కిచెన్. ఈరోజు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. నార్మల్గా ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం కొత్త ట్రై చేశాను. చాలా బాగుంది. మా ఇంట్లో పిల్లలకి కూడా బాగా నచ్చింది. సో ఇప్పుడు దాని రెసిపీ మీకు షేర్ చేస్తాను. 1/2 kg బెండకాయల్ని మంచిగా కడిగేసి ఆరబెట్టుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో శనగపిండి బెండకాయలకు సరిపడేంత తీసుకోండి. దాంట్లో సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే బెండకాయ ముక్కల్ని వేసి కలుపుకుందాం. ఇలా కలిపాక కొంచెం వాటర్ వేసుకోండి. ఆ మసాలా అనేది మంచిగా బెండకాయ ముక్కలకి పడుతుంది. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇలా మసాలా కలిపాక ఇలా వచ్చిందండి. దాన్ని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీయాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం 2 minutes ఫ్రై చేసుకోండి. తర్వాత సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని మంచిగా కలపండి. దీంట్లో పల్లీల పొడి వేసుకోవాలండి. దీంతో చాలా రుచి వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఒక 2 minutes ఉంచుకోవాలండి. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.